तिरुपती वैकुंठ एकादशीबाबत TTD बोर्डाने घेतला महत्त्वाचा निर्णय। 30 डिसेंबरपासून 10 दिवसांसाठी वैकुंठ द्वार दर्शन। मुख्यमंत्री चंद्राबाबूंच्या आदेशानुसार सामान्य भाविकांना प्राधान्य। एकूण 182 तासांपैकी 164 तास दर्शन। सामान्य भाविकांसाठी हे खूप चांगले आहे। पहिले 3 दिवस 300 रुपये, श्रीवाणी दर्शन रद्द। 15,000 रुपये 2 ते 8 जानेवारीपर्यंत नियमितपणे 300 दर्शन तिकिटे आणि 1,000 श्रीवाणी दर्शन तिकिटे वाटप। पहिल्या 3 दिवसांसाठी EDIP द्वारे वाटप। 27 नोव्हेंबर ते 1 डिसेंबरपर्यंत दर्शन टोकन नोंदणीची संधी। 2 डिसेंबर रोजी DIP द्वारे निवडलेल्यांना टोकन वाटप। TDD वेब नोंदणीसाठी साईट ॲप, व्हॉट्सअपद्वारे पारदर्शक टोकन जारी करणे। 6, 7, 8 जानेवारी रोजी तिरुमला आणि तिरुपती स्थानिकांना दररोज 5,000 टोकन वाटप। ऑनलाईन प्री बुकिंग करणाऱ्यांना प्रथम येणाऱ्यास प्राधान्य, या तत्वावर टोकन वाटप। డిసెంబర్ 30 నుండి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తాం। అది అందరికీ తెలిసిందే। సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం భాగంగా మొదటి 3 రోజులు శ్రీవాణి దర్శనాలు, 300 ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది। అయితే జనవరి 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా రోజువారీ 15,300 రూపాయల టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 1000 శ్రీవాణి ట్రస్ట్ కు రెగ్యులర్ పద్ధతిలో కేటాయించాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం। ఆ 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా రద్దు చేయడం జరిగింది। ప్రివిలేజ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయడం జరిగింది। స్వయంగా వచ్చే ప్రోటోకాల్ మినహా వ్యక్తులకు మినహా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది। మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ EDIP ద్వారానే కేటాయించడం జరుగుతుంది। మొదటి 3 రోజులకు గాను భక్తులు TTD వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి। రిజిస్ట్రేషన్ లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది। అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది। అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్ల చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతాం।